ఈరోజు శౌర్యకు వచ్చిన పేరుని నిలబెట్టుకోవడం కోసమైనా శౌర్యం మారుతుంది. ఆ మార్పునే కదా మనం కోరుకుంటుంది అని అక్షయ్ చెప్తూ ఉంటే, వాళ్ళ ఆలోచనకి నీ ఆలోచనకి చాలా తేడా ఉంటుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. సార్, పెద్దమ్మగారి ప్రాణాలు నిలబడాలని నేను దీక్ష పూర్తి చేశాను. కానీ పెద్దమ్మగారు తన ప్రాణాలు తన మనవరాలు వల్లే నిలబడ్డాయని అంటున్నారు. పెద్దమ్మగారు అందుకు చాలా సంతోషపడుతున్నారు. ఆ సంతోషాన్ని అలానే ఉండనిద్దాం, మనం బాధను భరిద్దాం, పోయేదేముంది, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం సార్ అని అక్షయ శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. నువ్వు ఇంతలా కొల్చిన అమ్మవారు నీకు అన్యాయం చేయడమేంటి? ఇలాంటి విషయాల్లోనే అమ్మవారిపై నమ్మకం పోతుంది అని అవని చెప్తూ ఉంటుంది. అమ్మవారు న్యాయం చేసింది కాబట్టే దీక్షను పూర్తి చేశాను. అవాంతరాలు దాటి ముడుపును చెల్లించాను. ఎన్ని అడ్డంకులు అవరోధాలు ఏర్పడినా అమ్మవారి దీక్షను పూర్తి చేశానంటే అది అమ్మవారి కృపే కదా. మీకు దైవం పైన నమ్మకం పోవచ్చు, కానీ నాలో ఆఖరి శ్వాస వదిలే వరకు అమ్మవారిపై నమ్మకం పోదు. గుడికి వెళ్ళి భవానీ బట్టలను విడిచేసి వస్తాను అని అక్షయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిహారిక పెంపకంలో పెరిగిన శౌర్య ఇప్పటి వరకు ఒక్క మంచి పని కూడా చేసింది లేదు. అలాంటి శౌర్య అమ్మ కోసం కర్పూర హారతిని చేతిలో వెలిగించిందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటే, నాకు కూడా అదే అనుమానంగా ఉంది బావా, ఇదంతా నిహారిక స్కెచ్ అని అర్థమవుతుంది అని అవని చెప్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చెప్పినా కూడా అత్తయ్య వినే పరిస్థితిలో లేదు. అక్షయ్కు దక్కాల్సిన పేరు గౌరవం అక్షయ్కు వచ్చేలా చేస్తాను. ఆ నిహారికతోనే అత్తయ్యకు నిజం చెప్పిస్తాను అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు నిహారిక, కృష్ణబాబు, శౌర్య బెడ్రూమ్లో కూర్చొని పక్కపక్క నవ్వుకుంటూ ఒకరికొకరు హైఫై కొట్టుకుంటూ ఉంటారు. బంగారం, నువ్వు చేసిన పనికి మొదట కోపం వచ్చింది, నిన్ను 4 లాగి పెట్టి కొట్టాలనిపించింది కూడా, కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు. ఈ నిహారిక అంతే, తను చేయాలనుకున్నది సాధించడం కోసం తనను తాను డ్యామేజ్ అయినా చేసుకుంటుంది, తన వాళ్ళను డ్యామేజ్ చేయడానికైనా వెనకాడదు అని నిహారిక కృష్ణబాబు శౌర్యలతో చెప్తూ ఉంటుంది. నువ్వు సూపర్ నిహా, ఇందాకలా నువ్వు నా చేతిని కాల్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను, కానీ అమాంతం అందరి ముందు నన్ను పైకెత్తావే, ఇప్పుడు నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. నీ ప్లాన్ నాకు ముందే చెప్పుంటే గనక నువ్వు నా చేతిపై అట్ల కాడతో వాత పెట్టడం కాదు, నా చెయ్యే తీసుకెళ్లి అట్ల పెనం మీద పెట్టేదాన్ని అని శౌర్య చెప్తూ ఉంటే, మా బంగారమే, నువ్వు మమ్మల్ని మించిన దానివి అవుతావే అని కృష్ణబాబు శౌర్యను పైకెత్తుకుంటాడు. మంచి పేరు రావాలంటే త్యాగాలు తప్పవు కృష్ణ అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. నువ్వు ఫ్యూచర్లో నిహారికను మించిన దానివి అవుతావు అని కృష్ణబాబు అంటూ ఉంటే, ఆ అక్షయ్కు మంచి పేరు రాకుండా ఉండాలంటే నేను ఏం చేయడానికైనా వెనకాడను అని శౌర్య చెప్తూ ఉంటుంది. నిహారిక, చూసావా, అవనికి మంచి పేరు రాకుండా నువ్వు ఎలాంటి పనులు అయితే చేశావో శౌర్య కూడా అలాంటి పనులే చేస్తుంది అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటే, అవును అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఇది కోమలి కడుపును పుట్టినా కూడా మన బుద్ధులే దీనికి వచ్చాయి, దీన్నే పెంపక దోషం అంటారు అని కృష్ణబాబు నిహారికకు చెప్తూ ఉంటాడు. ఎలాగో ఒకలా బ్రతకాలంటే ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడటం ఎందుకు కృష్ణ, కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది. అవును నిహా, నువ్వు ఈ రోజు నుంచి ఎలా చెప్తే అలానే వింటాను, నిన్నే ఫాలో అవుతాను, నువ్వు దేంట్లో దూకమంటే దాంట్లో దూకుతాను అని శౌర్య చెప్తూ ఉంటుంది. చిన్న బంగారం, ఇలాంటి పనులు చేయడానికి నీకు చాలా టైం ఉంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటే, ఈ వయసు నుంచి నేర్చుకుంటేనే కదా పెద్ద అయ్యేసరికి రాజ్యాన్ని వెళ్ళొచ్చు అని శౌర్య చెప్తూ ఉంటుంది. వామ్మో వామ్మో, నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్లా లేవు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లా ఉన్నావు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. మీ ఇద్దరిని చూస్తుంటే ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నట్టు ఉంది, నన్ను దేంట్లో తోసేస్తారోనని భయంగా ఉంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటే, యూ డోంట్ వరీ కృష్ణ, మేము అలా చెయ్యంలే అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. చి, ఏంటి నీ నస, కాస్త ఆపుతావా అని చెప్పి నిహారిక కృష్ణబాబుని అంటూ ఉంటుంది. నిహారిక, నాకు ఒక డౌటు, ఇప్పుడు కర్పూర హారతి డ్రామా బాగానే ఉంది, కానీ రేపటి రోజున ఇంట్లో ఎవరికైనా తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ప్రమాదాలు ప్రళయాలు చెప్పి రావు కృష్ణ, అలాంటి సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిద్దాం, ఇప్పటి సంతోషమే నాకు ముఖ్యం, రేపటి దుఃఖం గురించి ఆలోచించను అని నిహారిక చెప్తూ ఉంటే, నీ క్యారెక్టర్ గురించి నాకు తెలీదా, 7 సంవత్సరాల నుంచి నీతో కాపురం చేస్తున్నాను కదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇప్పుడు మనం చేసిన పని వల్ల అత్తకు శౌర్యపై ప్రేమ వచ్చింది, ఇన్ని రోజులు శౌర్య చేసిందంతా కూడా మర్చిపోయింది, అత్త ప్రాణాలను నిలబెట్టిన శౌర్య కోసం ఏం చెయ్యాలనని అత్త ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది. మరోవైపు వేదవతి ప్రసాదరావు హాల్లో కూర్చుంటారు. శౌర్య చేతికి వెన్న రాస్తూ ఉంటారు. నా కోసం నువ్వు హారతి కర్పూరాన్ని చేతిలో ఎందుకు వెలిగించుకొని అంత బాధను ఎందుకు భరించావమ్మా అని వేదవతి శౌర్యను అడుగుతూ ఉంటుంది. మీ ప్రాణాలు నిలబడటం కోసమే అలా చేశాను గ్రాని అని శౌర్య చెప్తూ ఉంటుంది.
పెద్దవుతున్న కొద్దీ మార్పు రావటం సహజం వేద. అలానే ఇప్పటి వరకు ఆకతాయిగా తిరిగిన శౌర్యలో మార్పు వచ్చింది అని ప్రసాదరావు వేదవతితో చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఒకరి తర్వాత ఒకరు కుటుంబ సభ్యులంతా కూడా హాల్లోకి వస్తారు. అక్షయ, నీ తల్లిదండ్రుల కోసం నువ్వు దీక్ష తీసుకోవడం తప్పు కాదు, కానీ ఆ దీక్షను నా కోసమే తీసుకున్నానని చెప్పి అవని శ్రీకర్కు చెప్పడం తప్పు అని వేదవతి అక్షయ్ను అడుగుతూ ఉంటుంది. మీరు అడిగినప్పుడు నా తల్లిదండ్రుల కోసమే దీక్ష తీసుకున్నానని చెప్పాను కదా అమ్మగారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఎవరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. కొన్ని నిజాలు తెలియటానికి కాస్త సమయం పడుతుంది అత్తయ్య అని అవని చెప్తూ ఉంటుంది. అవునమ్మా, ఒక్కొక్కసారి గోడ మీద నీడ కూడా వేరేలా కనిపిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి అబద్ధాన్ని నిజమని నమ్మాల్సి వస్తుంది, నిజాన్ని అబద్ధమని నమ్మాల్సి వస్తుంది. ఏది జరిగినా కూడా నిజం అబద్ధం అవ్వదు, అబద్ధం నిజం అవ్వదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. నా కూతురు ఇంత చేసినా కూడా అవని శ్రీకర్కి నమ్మకం కలగట్లేదు అని నిహారిక చెప్తూ ఉంటే, అవును నేహా, ఎవరు కూడా మన కూతుర్ని గుర్తించట్లేదు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నేను నమ్ముతాను, నేను గుర్తిస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఎందుకో ఇదంతా మీరు గుడ్డిగా నమ్ముతున్నారనిపిస్తుంది అత్తయ్య గారు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. అవును పెద్దిరాజు, గుడ్డిగా నమ్మింది అవని శ్రీకర్ని, నిహారిక కృష్ణబాబుని కాదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నీకెందుకయ్యా, నువ్వు కాసేపు అరవకుండా ఉండొచ్చు కదా అని వసంత పెద్దిరాజుని అంటూ ఉంటుంది. కలిసుంటే కలదు సుఖం అని మీరంటారు, విడిపోయి ఎవరికి వారు సంతోషంగా ఉంటే కరెక్ట్ అని నేనంటాను అని రాధాకృష్ణ చెప్తూ ఉంటే, అందరిది ఒక గోల్ అయితే నీది ఇంకో గోల్ అన్నట్టు ఉంది పెద్దలుడు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఈ సమయంలో మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా అది అని అందరూ కూడా అడుగుతూ ఉంటారు. నా ప్రాణాలు నిలబెట్టడం కోసం డాక్టర్లు ఎంత ప్రయత్నం చేశారో నా మనవరాలు శౌర్య కూడా అంతకంటే ఎక్కువ ప్రయత్నమే చేసింది. అందుకే నా మనవరాలు శౌర్యకు నా వంశ ఆచారంగా, నా సాంప్రదాయాలుగా వస్తున్న ముక్కు పుడకను ఇద్దామనుకుంటున్నాను అని వేదవతి అందరికీ చెప్తూ ఉంటుంది. మీరు తొందరపడి నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు, కానీ తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నారు అత్తయ్య అని అవని చెప్తూ ఉంటుంది. అదేమైనా చిన్న వస్తువు అమ్మ, చిన్నపిల్లలకి ఇవ్వడానికి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. నా కోసం మీరెవరూ చేయలేని పని నా మనవరాలు శౌర్య చేసింది, అందుకే నా మనవరాలు శౌర్యకు ముక్కు పుడకను ఇద్దామనుకుంటున్నా అని వేదవతి చెప్తూ ఉంటుంది. నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావమ్మా అని కృష్ణబాబు చెప్తూ ఉంటే, అవునత్తయ్య, శౌర్యకు మీ దగ్గర నుంచి ముక్కు పుడక అందుకునే అన్ని అర్హతలు ఉన్నాయి అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నీ జాతకం కలిగిన వాళ్లకు ముక్కు పుడక ఇస్తానని దాచిపెట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా అంటే ఎలా కుదురుతుంది అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు. మీరు నిజంగా తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నారు అత్తయ్య గారు, శౌర్య చేసింది గొప్ప పని అని మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. మీకోసం అవని శౌర్య కంటే ఎన్నో రెట్లు గొప్ప పనులు చేసింది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. బావా, నువ్వు అనవసరంగా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు అని కృష్ణబాబు చెప్తూ ఉంటే, పెద్దిరాజు గారు, మీరు మీ ఆవిడ ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది అని నిహారిక చెప్తూ ఉంటుంది. అమ్మ, ముక్కు పుడకను శౌర్యకి ఇద్దామనటం కరెక్ట్ కాదు. మన ఇంటి పిల్ల కాకపోయినా ముక్కు పుడకను అందుకునే హక్కు, అధికారం అక్షయ్కు ఉన్నాయి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. చూసారా అత్తయ్య గారు, ఇంకా శౌర్య గురించి ఎలా మాట్లాడుతున్నాడో శ్రీకర్ అని నిహారిక చెప్తూ ఉంటుంది. నా జాతకం కల నీ కూతురు బ్రతికుండుంటే కనుక ముక్కు పుడకను దానికే ఇచ్చేదాన్ని, కానీ దాని దురదృష్టం అది మనందరికీ దూరమై వెళ్ళిపోయింది. అందుకే నా మనవరాలైన శౌర్యకు ముక్కు పుడకను ఇవ్వాలనుకుంటున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. రేపు సంక్రాంతికి అందరం పల్లెటూరు వెళ్తున్నాము, అందరి సమక్షంలో శౌర్యకు ముక్కు పుడకను బహుకరిస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. మీ మనసు ఇంత ఈజీగా ఎలా మారిపోయింది అత్తయ్య అని అవని అడుగుతూ ఉంటుంది. నిర్ణయం తీసుకున్నాను, దీన్ని మార్చడానికి కుదరదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. వేదవతి నిర్ణయం చెప్పేసింది, ఇక దాన్ని మార్చాలని ఎవరు కూడా ప్రయత్నించకండి, అందరం కూడా సంక్రాంతికి పల్లెటూరు వెళ్తున్నాము, రెడీగా ఉండండి అని ప్రసాదరావు వేదవతి చెప్తూ ఉంటారు. ఇక శౌర్య థ్యాంక్ యూ నానమ్మ అని చెప్పి వేదవతికి చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక నిహారిక కృష్ణబాబు శౌర్య దగ్గరకు వస్తారు. నా బంగారు తల్లి, నీకు ఎంత అదృష్టం పట్టిందో అని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడే ఉంటే నీకు దిష్టి తగిలిద్ది, అంత దిష్టే, మన రూమ్లోకి వెళ్దాం పద బంగారం అని కృష్ణబాబు శౌర్యని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ ఇంటికి ఏదో పట్టిందని అర్థమవుతుంది అని రాధాకృష్ణ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇలానే ఉంటాయి అని పెద్దిరాజు అంటూ ఉంటే, ఈ విషయంలో మనం జోక్యం చేసుకోకపోవడమే మంచిదయ్యా, వెళ్దాం పద అని వసంత పెద్దిరాజుకి చెప్తూ ఉంటుంది.
ఇక అవని ఒంటరిగా కూర్చొని వేదవతి చెప్పిన నిర్ణయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే నిహారిక వెళ్ళి అవని ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. ఇక అవని నిహారిక వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి అవని అలా చూస్తున్నావు? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను కాలేసుకొని కూర్చోవడం తప్ప అని నిహారిక అడుగుతూ ఉంటుంది. ఓ, నాకు గుర్తొచ్చింది, నీ కోపం నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటానికి కాదు, ముక్కు పుడక నా కూతురికి దక్కుతుందని కదా అని నిహారిక అంటూ ఉంటుంది. ఎన్నోసార్లు ముక్కు పుడకను సొంతం చేసుకోవాలని ఎన్నో ప్లాన్లు చేశాను, కానీ అన్నిటినీ కూడా నువ్వు అడ్డుకుంటూ వచ్చావు. ఈసారి నీ వల్ల కాదు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయినట్టు నా కూతురికి ముక్కు పుడక ఇస్తున్నట్టు అత్తయ్య అనౌన్స్ చేసింది. శుక్రవారం శుక్ర మహాదశలో పుట్టిన నీ కూతురు నీ ఆఖరి చూపుకు కూడా నోచుకొని నీ కూతురు బ్రతికుండుంటే కనుక ముక్కు పుడక అందే భాగ్యం మాకెక్కడ దక్కేది? తను చచ్చి పరలోకానికి పోయింది కాబట్టే ముక్కు పుడక మా చేతికి వస్తుంది. 14 గ్రామాలకు దేవతైన వేదవతి గారు తన వంశాచారంగా వస్తున్న ముక్కు పుడకను తన చిన్న కొడుకు అయిన కృష్ణబాబు నిహారికల కూతురు శౌర్యకు ఇవ్వటం అన్ని టీవీ ఛానల్లో టెలికాస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాను. సంక్రాంతి సంబరాల్లో ముక్కు పుడక శౌర్యకు ఇచ్చే ముందు కలుసుకుందాం. అప్పటి వరకు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని నిహారిక అవని ముందు తలగరేసి వెళ్తూ ఉంటే అవని చిటిక వేస్తుంది. ఇక నిహారిక అక్కడే ఆగిపోతుంది. హలో, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని చెప్పి వెళ్ళిపోతే ఎలా? చాలా మాటలున్నాయి, మాట్లాడుకోవాలి అని అవని నిహారికకు చెప్తూ ఉంటుంది. అవునా, ఏమున్నాయో చెప్పు అయితే అని నిహారిక అవనిని అడుగుతూ ఉంటుంది. శౌర్య చేతిలో హారతి కర్పూరం వెలిగించుకుందని అత్తయ్య గుడ్డిగా నమ్మింది, కానీ నేనైతే నమ్మట్లేదు. ముక్కు పుడక వచ్చేదైతే ఎప్పుడో నీ చేతుల్లోకి వచ్చేది, ఇన్ని రోజులు రాలేదంటే అది ఎప్పటికీ నీ చేతికి రాదనే అర్థం. అసలు ముక్కు పుడక ఇస్తాననటానికి ఆవిడెవరు, తీసుకోవడానికి మీరెవరు అని అవని అంటూ ఉంటే, అత్తనే అంత మాట అంటావా? ఇప్పుడే వెళ్ళి అత్తకు చెప్తా ఉండు అని నిహారిక అంటూ ఉంటే, చెప్తావా? వెళ్ళి చెప్పు అని అవని అంటుంది. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, అధర్మం పాతాళానికి పోతుంది, అది నా నమ్మకం అని అవని చెప్తూ ఉంటే, నీ నమ్మకం నీ దగ్గరే పెట్టుకో, ముక్కు పుడక శౌర్యకు దక్కుతుంది, దాన్ని ఎవరు కాపాడలేవరు, ఆఖరికి వేదవతి అత్తయ్య ఎక్కువగా నమ్మే ఆ అన్నపూర్ణాదేవి కూడా ఆపలేవదు అని నిహారిక చెప్తూ ఉంటే, నీకు అంత అహంకారం వద్దు అని అవని చెప్తూ ఉంటుంది. ఈ నిహారికకు ఆ అహంకారమే అందం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. చూద్దామా అయితే అని అవని అంటూ ఉంటే, చూద్దాం అని చెప్పి నిహారిక అంటుంది. ఇక దాంతో ఎవరి దారిన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు శ్రీకర్ ఒక గిఫ్ట్ బాక్స్ పట్టుకొని అవని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అవని బెడ్రూమ్లోకి రాగానే, నీకోసమే ఎదురు చూస్తున్నాను, రేపు సంక్రాంతి కదా, నీకోసం కానుకలు తెప్పించాను, కానుకలంటే వజ్ర వైడూర్యాలు అనుకోకండి అని శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటే, నువ్వు నా కోసం రంగురాళ్ళు తెచ్చినా అవి వజ్ర వైడూర్యాలుగానే భావిస్తాను బావా అని అవని చెప్తూ ఉంటుంది. ఇక మాటలొద్దు, కూర్చోండి, కానుకలు ఇస్తాను అని శ్రీకర్ గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేస్తూ ఉంటే అవని చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.